అన్నయ్య? అవునమ్మా, అన్నయ్య ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు. అమ్మమ్మ వెళ్దాం పద. ఇప్పుడు కూడా నువ్వు నా వాడివి సిద్ధు, నా మొగుడివి. అదెవరు మన మధ్యలో? నా దృష్టిలో అది ఎక్స్ట్రా క్యారెక్టర్ అంతే. అమ్మమ్మ, అమ్మమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. వద్దు రోజీ, నాకిప్పుడే వద్దు. తాగనంటే ఎలా ఇషా? ఇప్పుడు నువ్వు ఈ పాలు తాగుతావా లేదా? నాకేమొద్దు. రోజుని చూపించమంటే రోజు ఏదో ఒకటి చెప్తున్నారు, కానీ చూపించడం లేదు. నేను ఈ పాలు తాగను. తాగనంటే కుదరదు. దెబ్బ తగిలినందుకు ఇప్పటి వరకు సెలైన్స్ మీదే ఉన్నావు. ఇప్పుడు అవి కూడా లేవు కాబట్టి కడుపులోకి ఏమైనా తీసుకోవాలి. నాకు ఆకలిగా లేదు రోజీ. ఇదిగో ఏదో వంకలు చెప్పావంటే చెమడలు తీసేస్తాను. ఇప్పుడు ఈ పాలు తాగుతావా లేదా? నాకేమీ ఆకలిగా లేదు, పో. ఆకలిగా ఉండకపోయినా నీరసంగా ఉంటుంది కదా గ్రాని, ఆ తగ్గడం కోసమే నీ జ్యూస్ తాగాలి. నాకిప్పుడేమీ వద్దు, కాసేపు ఆగి భోంచేసేస్తానులే. నీ నాటకాలు నా దగ్గర కాదు, ఇందక్కడి నుంచి సతాయిస్తున్నావు. ఇక నీతో నాకు అరిచే ఓపిక లేదు. మర్యాదగా తాగుతావా లేదా? నేను తాగను. రోజుని చూపించే వరకు నేనేం తాగను. అదేం కుదరదు. ఇప్పుడు నీకు నచ్చినట్టు తినడం కాదు, డాక్టర్ చెప్పిన డైట్ ఫాలో అవ్వాలి. నువ్వు ఈ రోజంతా లిక్విడ్స్, రేపు లైట్ ఫుడ్, ఎల్లుండి నుంచి రెగ్యులర్ ఫుడ్, ఓ 1 వీక్ రెస్ట్. ఇది నీ షెడ్యూల్, అర్థమైందా? నువ్వేం చెప్పినా నాకేం అర్థం కాదు. నాకు నానమ్మ కావాలి అంతే. మొండిగా బిహేవ్ చేయకు ఈషా. నాన్న ఊరెళ్ళిందని చెప్పాను కదా. ఏ ఊరు వెళ్ళినా ఇన్ని రోజులు ఎప్పుడూ లేదు కదా. ఎన్ని రోజులు? వారం రోజులు అంతే కదా. అయినా ఇంత దెబ్బకి వారమైనా రెస్ట్ తీసుకోకపోతే ఎలా? ఏంటి 1 వీక్ రెస్టా? ఇంకో 1 డే ఇంట్లో ఉండాలో ఆఫీస్కి వెళ్ళాలా నేను ఆలోచిస్తుంటే. ఏంటి గ్రాని, 1 డే తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మీరు నిజంగా గొప్పోళ్ళండి. దెబ్బ తగ్గిపోయాక ఇంకా ఇంట్లో ఉండి ఏం చేయాలి విజయ్? ఏంటి 1 డేనా? 1 డేలో దెబ్బ తగ్గిపోతుందని ఎవరు చెప్పారు నీకు? వారం రోజులు ఉండాలని నీకెవరు చెప్పారు? నర్సు. నాకు డాక్టరే చెప్పాడు. ఎప్పుడు? నువ్వు స్పృహలో లేనప్పుడు దేవుళ్ళ కల్లో కనిపించి చెప్పాడా? కాదు, నాకు స్పృహ వచ్చే టైంకి నన్ను చెక్ చేస్తూ డాక్టర్ అక్కడే ఉన్నాడు. నేను అడిగాను, ఆయన చెప్పాడు. చాలా పవర్ఫుల్ టాబ్లెట్స్ ఇచ్చాడట. లోపల గాయమంతా 2 రోజుల్లో మానిపోతుందని చెప్పాడు. అదేం కుదరదు. నువ్వు వారం రోజులు ఎక్కడికి వెళ్ళట్లేదు అంతే. అక్కడికి వెళ్ళకపోతే నాకేమొద్దు. ప్లీజ్ ఇషా, నా మాట వినమ్మా. నేను వినను. గ్రానీ దగ్గరికి తీసుకెళ్లాలంటే నాకు ఆవిడ ఎక్కడుంటున్నారో తెలియదమ్మా. మీ డాడీకి తెలుస్తుంది. డాడీ వచ్చాక తీసుకెళ్తారు. ఆయన గారు బిజీగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా నెక్స్ట్ టైం అంటారు. నేను రాను. అది కాదమ్మా, నాన్న. అదిగో డాడీ వస్తున్నారు. ఈషా, మై స్వీట్ డార్లింగ్, కమ్. నేను రాను. అబ్బో, నాన్న మీద కోపం వచ్చిందా? ఇప్పుడిక నాతో మాట్లాడదు కదా? ఏంటి చెప్పు. సొంత వాళ్ళకేమైనా అయితే బాధగా ఉంటుంది.
కానీ గాయం శాంతం మానిపోయాక కూడా రెస్ట్ తీసుకోవాలంటే నాకేదోలా ఉంటుంది రోజీ. అవును తల్లి, నీకు ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పడం నాకు గిల్టీగా అనిపిస్తోందిరా. కావాలని ఈ వంకతో వర్క్ మానేసి నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది నాకు. కానీ నేను నిన్ను మోసం చేయట్లేదు తల్లి, నిజమే చెప్తున్నాను. నేను ఇలా చెప్పడం నీకు నచ్చట్లేదు కదూ? అందుకే నాకు తగ్గిపోయిందనిపించిన మరుక్షణమే నేను ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాను రోజీ. ప్లీజ్. నేను వర్క్ గురించి వెళ్ళిపోవడం కూడా నీకు నచ్చట్లేదు కదూ? మరైతే నాన్న బాధపడుతుంటే నీకు నచ్చుతుందా? మరి నాన్నకి నువ్వు బాధపడితే కూడా నచ్చదు కదా. నీకిష్టమైన బొమ్మ కొనకపోయినా, నీకు నచ్చిన డ్రెస్ కొనకపోయినా, నీకు నచ్చిన కారు కొనకపోయినా, నీకు కావలసిన ఏది కొనకపోయినా నాన్నకి చాలా బాధగా ఉంటుంది. నువ్వు తినకపోయినా, హ్యాపీగా ఆడుకోకపోయినా చాలా చాలా బాధగా ఉంటుంది. ఎంత బాధగా ఉంటుంది? చాలా అంటే చాలా. అంటే ఇదిగో మన ఇల్లు కంటే పెద్దగా ఉంటుంది ఆ బాధ. మన ఫ్యాక్టరీల కంటే, మన దగ్గర ఉన్న డబ్బుల కంటే చాలా 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 పెద్దగా ఉంటుంది. మరి నాన్న నీకు ఇవన్నీ కొనాలన్నా, నిన్ను హ్యాపీగా ఉంచాలన్నా, బాగా డబ్బులు సంపాదించాలన్నా వర్క్ చేయాలి కదా. మరి నాన్న గ్రానీ కూడా బాగా డబ్బులు సంపాదించాలని కదా వర్క్ చేస్తున్నారు. మరి గ్రానీని వర్క్ మానేసి వచ్చేయమంటే వర్క్ పాడైపోతుంది కదా. మరి రోజు ఎప్పుడొస్తుంది? నాకు రోజుని చూడాలని బాగా అనిపిస్తుంది. వస్తుంది తల్లి, త్వరలోనే వస్తుంది. అక్కడ వర్క్ కంప్లీట్ కాగానే నేనే వెళ్ళి నీ రోజుని తీసుకొచ్చేస్తాను. అంతవరకు నువ్వు అమ్మ చెప్పినట్టు వినాలి, పాలు తాగాలి, భోంచేయాలి, బాగా ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి. ఓకే? ఓకే. ఎవరినైనా కన్విన్స్ చేయడంలో నీకు నువ్వే సాటి. సరే, అప్పటి వరకైనా కాస్త రెస్ట్ తీసుకో. నీలాంటి వర్కర్ దొరికినందుకు ఆ ఓనర్ ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు. చూసి ఓకే. ఓకే. వినోద్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. శోభన ముహూర్త సుముహూర్తోస్తు. ఆపదామ భర్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. అమ్మా, లక్ష్మీనారాయణ ఇరువురిని కుడికాలు పెట్టించి లోపలికి తీసుకువెళ్ళండి. ఇద్దరిని మంచం మీద కూర్చోబెట్టి ముందు నోరు తీపి చేయండి. ఆ తర్వాత తాంబూలాలు పెట్టించండి. తర్వాత బంతాట, డబ్బులాట. మీ ఇష్టం, మీ ఓపిక, వాళ్ళ ఓపిక. ఇలా ఆడుకుంటూ పోతే మరి శోభనం? ఈ ఆటలన్నీ 10:30 లోపల ముగిసిపోవాలి. ఆ తర్వాత పాల గ్లాసుతో మహాలక్ష్మిని లోపలికి పంపించాలి. ఓ, ఓకే ఓకే. సిద్ధు, ఫస్ట్ నైట్ కాకుండానే
ఫస్ట్ స్వీట్ నాకు తినిపించావు. ఇప్పుడు ఫస్ట్ నైట్ రోజున ఈ సెకండ్ స్వీట్ ని తనకి తినిపించు. తినిపించు సిద్ధు. నువ్వు కూడా. ఎంత ఫస్ట్ స్వీట్ నేను తిన్నా ఫస్ట్ నైట్ రోజు మొగుడు తినిపించే స్వీట్ రుచే వేరు కదా స్వాతి. సిద్ధు చిలకలు కొరికించు. అబ్బా, నీలా నేను కొరకాలనుంది, కానీ నా ప్లేస్లోకి నువ్వొచ్చేసావు. ఇప్పుడు కూడా ఈ చిలకలు నేనే కొరికితే బాగుండు అనిపిస్తుంది తెలుసా. కానీ సిద్ధు, స్వాతి ఇప్పుడు నువ్వు. బాబు ఇప్పుడు బంతాట. అమ్మా ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మాయిని తీసుకుని పదండి. పాల గ్లాస్ ఇచ్చి లోనికి పంపించాలి. ఓకే నందిని, నేను వెళ్తాను. ఏమన్నా అర్జెంట్ పనా? పనంతా అయిపోయిందిగా, ఇంకేదైనా పనుందా? జరగాల్సిన పని ఆగాలి, అనుకున్న పని ఒకటి జరగాలి. అర్థం కాలేదు. కాసేపు ఉంటే నీకే అర్థమవుతుంది. ఉంటావా వెళ్తావా? ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్లా ఉంది, చూసుకునే వెళ్తాను. పనయింది. ఏమైందండి? 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 ఎక్కడ దెబ్బ తగిలిందండి? దెబ్బ ఎక్కడ తగిలిందో చెప్పండి. అయ్యో సిద్ధు, సిద్ధు సిద్ధు ఏమైంది? సిద్ధు, అయ్యో సిద్ధు.
సిద్ధు, అయ్యో సిద్ధు, ఏమైందిరా? కాలు జారిపడ్డా నాన్న. కాలు బెనికింది. ఇక్కడ నేల మీద నూనె ఉలికింది నాన్న. చూసుకోకుండా కాలేశాను. నూనె ఉలికిందా? లేదే, మేం వెళ్ళేటప్పుడు ఏమీ లేదే. మీరు వెళ్ళాక ఒలుకుంటుందమ్మా. సరే సరే, ముందు పైకి లేండి, మంచం మీద పడుకో, డాక్టర్ని పిలుస్తాను. లే. మామయ్య గారు, ఇంకా అలా చూస్తారేంటి? డాక్టర్కి ఫోన్ చేయండి. అయ్యో సిద్ధు, బాగా పెయిన్ గా ఉందా? నా పెయిన్ కంటే ఈ పెయిన్ తక్కువే సిద్ధు. సిద్ధు అంటే ప్రేమంటావు, మరి ఇలా బెడ్ మీద పడుకోబెట్టేశావు. ఇదేనా నీ ప్రేమ? ప్రేమించిన వాణ్ణి వేరే వాళ్లతో బెడ్ మీద చూడ్డం కంటే ఒంటరిగా బెడ్ మీద పడుకునేలా చేయడం మంచిదే కదా మల్లిక. హాయ్ డార్లింగ్. హలో డార్లింగ్. ఏంటి డార్లింగ్, ఎన్ని రోజులు ఈ విరహం? ఎంత ఎదురు చూడాలి నీకోసం? ఈ వీక్ వస్తానని చెప్పావు, వీక్ అయిపోతున్నా ఇంకా రాలేదేంటమ్మా? నువ్వేం చేస్తున్నావు డార్లింగ్? బెడ్ మీద పడుకుని నీ గురించి ఆలోచిస్తున్నా. ఎక్కడున్నావు? మన ఇంటిలోనే. అయితే అలాగే అక్కడే ఇంకో 2 గంటలు కళ్ళు మూసుకుని నిద్రపో. నువ్వు కళ్ళు తెరిచే టైంకి నీ ముందుంటాను. ఇప్పుడు వస్తున్నావా? ఏ వద్దా? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు డార్లింగ్, ప్లెజర్. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను. అంటే బయలుదేరిపోయావా? బయలుదేరే ముందు ఫోన్ చేస్తానన్నావు. చెప్తే ఏమైనా జాగ్రత్తలు తీసుకుందామనా? ఏర్పాట్లు చేసుకుందామని. నువ్వు వస్తున్నావంటే ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్దాం అనుకున్నానో తెలుసా? ఇక్కడ బిజినెస్ మెన్ అందరినీ పిలిచి నీకు వెల్కమ్ పార్టీ ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు అవేవి లేకుండా చేశావు. ఇట్స్ ఓకే డార్లింగ్. నేనొచ్చాక మంచి టైం చూసుకుని నీ కోరిక తీరుస్తాను. ఓకే ఓకే మై స్వీట్ హార్ట్. నువ్వు ఎయిర్పోర్ట్ లో దిగే టైంకి ఈ మల్లిక మల్లె చెండులా తయారై నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఈ చెండుని చేతులతో అందుకుని మెడలో వేసుకోవాలి. ఓకే? ఓకే డార్లింగ్. బాయ్. బాయ్ డార్లింగ్. బాయ్. పద్మా, రాంబాబు, అందరూ ఓసారి ఇలా రండి. అమ్మా చెప్పండి మేడం. చెప్పండమ్మా. అందరూ జాగ్రత్తగా వినండి. ముంబై నుంచి సార్ వస్తున్నారు. అందరూ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి. ఎవరైనా ఎక్కువ తక్కువ చేశారో వాళ్ళ ఉద్యోగమే కాదు, ప్రాణాలు కూడా పోతాయి. జాగ్రత్త. మీరేం చెప్తే అదే వేదం మేడం. ఓకే, వెళ్ళండి. అలాగే. గంటలో ఇల్లంతా నీట్ గా అయిపోవాలి. అలాగే మేడం. లంచ్ కి మంచి భోజనం ప్రిపేర్ చేయి. వెళ్ళండి వెళ్ళండి. రాత్రి ఆ శోభనం ఏర్పాట్లు చూసి పత్కెళ్ళి మిత్రగారితో మీటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి 3 అయింది. ఇప్పుడు రెడీ అవ్వడానికి గంట పడుతుంది. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి 30 minutes. ఓకే ఓకే, టైం సరిపోతుందిలే. ఏరా, ఇల్లుదేనా? ఇదే అన్నా. మరింకా బయటికి రాదేంట్రా? వస్తుందన్నా. బాగుంటుందా? తెలీదన్నా. బాగుంటే మన పని కూడా ఫినిష్ చేసుకుందాంరా. అలాగే అన్నా. సార్ చెప్పండి సార్. లేదు సార్, ఇంకా పని అవ్వలేదు. అయ్యాక కాల్ చేస్తాను. ఓకే సార్, ఉంటాను.
అదిగో అన్న వస్తుంది. రై ఎక్కండ్రా. పదన్నా.